రాజవాక వైజాగ్లో నేను ఫుడ్ బ్లాగ్స్ చేస్తాను అనమాట, ఫ్రీగా. అది కూడా ఒకవేళ మీకు రెస్టారెంట్ కానీ హోటల్ కానీ ఏమైనా ఉంటే కనుక నాకు డిఎం చేయండి. నేను విజయవాడలో ఉన్నప్పుడు అలాగే ఫుడ్ బ్లాగ్ చేద్దాము అనుకున్నాను, కానీ నాకు అవ్వలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎందుకో నాకు ఫుడ్ బ్లాగ్స్ కూడా చేయాలనిపిస్తుంది. ఎవరికైనా ఒకవేళ రెస్టారెంట్ కానీ ఏమైనా ఉంటే నాకు క్రేజీ మనీ ఫుడ్ బ్లాగ్స్కి డిఎం చేయండి. అది ఇడ్లీ ఇవ్వా, అలాగే పూరీ కూర ఒకటి ఇవ్వి, పూరీ కూర ఒకటి ఇవ్వి. ఇక్కడ ఇడ్లీలో పూరీ కూర వేసుకొని తింటే ఉంటుంది సూపర్. సూపర్. ఈ టిఫిన్ హోటల్ వచ్చేసి శీలానగర్ నుంచి, అంటే మనకు గాజువాక నుంచి ఎలా శీలానగర్ మీదుగా వైజాగ్ వెళ్ళి రూట్లోనే టిఫిన్ షాప్. ఒకవేళ ఎవరైనా వస్తే కనుక ఇటుపక్క ట్రై చేయండి. ఇక్కడ బాగా నాకు నచ్చింది ఏముందంటే ఇడ్లీలోని ఎవరైనా సరే గట్టి చట్నీ చెప్తారు, కానీ ఇక్కడ పూరీ కూర బాగుంటుంది అనమాట ఇడ్లీలో. నేను సడన్గా ఒకసారి ట్రై చేసినప్పుడు తిన్నాను అనమాట, నచ్చి మధ్య వచ్చాను. ఒకవేళ మన ఫాలోవర్స్ ఎవరైనా వస్తే ఇక్కడ రండి, చిరంజీవి టిఫిన్స్ అంటారు. లొకేషన్ ఎక్కడో చెప్పాను కదా, కరెక్ట్గా మన గాజువాక నుంచి శీలానగర్ మీదుగా వైజాగ్ వెళ్ళి రూట్లోనే యూపర్ రోడ్లో సీసీ రోడ్లో ఉంటుంది టిఫిన్ షాప్. అలాగే మన వైజాగ్లో మీకు కానీ నా ఫాలోవర్స్ కానీ ఎవరికైనా రెస్టారెంట్ కానీ ఏమైనా ఉంటే కనుక నాకు క్రేజీ మనీ ఫుడ్ బ్లాగ్స్కి డిఎం చేయండి. నేను పక్కా మీ రెస్టారెంట్కి కానీ మీ హోటల్కి కానీ వస్తాను, బ్లాగ్ చేస్తాను.